ఆనాడు అన్న పెద్దలు నందమూరి తారక రామారావు గారు యువ న్యాయవాదిగా జగిత్యాలలో న్యాయవాది పదవిని బాధ్యత నిర్వహిస్తుంటే పిలిచి భుజం తట్టి నీకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి నీకు ఎక్సైజ్ శాఖ మంత్రి ఇస్తే సంవత్సరం తిరిగే లోపలనే అన్న ఎన్టీఆర్ను వెన్నుపోటు పడిచి నాదెండ్ల భాస్కరరావుతోని జట్టు కట్టిన నువ్వు నాదెండ్ల భాస్కరరావు సోపతిని వదిలి కాంగ్రెస్ పార్టీలకు వచ్చి 40 సంవత్సరాలు పూర్తయింది. ఎన్టీ రామారావు ప్రభుత్వ హయాంలో ఏదైతుందో భాస్కరరావు గారిని ఎప్పుడైతే మంత్రివర్గంకి తొలగింప చేయడం జరిగిందో నేను ఆనాడు ఏదైతుందో నా మంత్రి పదవి నేను రాజీనామా చేసిన నన్ను తొలగించలే. నా మంత్రి పదవి రాజీనామా చేసేది ఇస్తుందో భాస్కరరావు గారిని మంత్రివర్గంకి తొలగించడం ఏదైతుందో ఇది సరైన నిర్ణయం కాదు అని చెప్పని భాస్కరరావు గారి పక్షం నిలబడ్డని చెప్పంటాను. నేను కాదా, కాంగ్రెస్ పార్టీ నిలబడ్డది, ఇందిరాగాంధీ నిలబడ్డది, కాంగ్రెస్ పార్టీ నిలబడ్డది. భాస్కరరావు గారిని తొలగించడం ఏదైతుందో అప్రజాస్వామ్యం అని చెప్పని కాంగ్రెస్ పార్టీ మద్దతు నిలబడ్డదని చెప్పంటున్నా. రేవంత్ రెడ్డి తెలుసో తెలియదు. అది 40 ఏళ్ళు నీ కోసం, నీ పదవి కోసం, నీ కుటుంబంలో జడ్పీటీసీ ఎంపీపీ ఏ పదవి వచ్చినా నీ కుటుంబానికి ఇచ్చుకున్నా జగిత్యాల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మౌనంగా నీ కుటుంబానికి ఊడిగం చేసిన మాట నిజం కాదా? నేనే నా కార్యకర్త నా గురించి మాట్లాడతాడా? నేను 4 మున్సిపల్ చైర్మన్ కావడం తోడ్పడ్డా. మీరందరూ సజీవ సాక్షులు. ఇలా జగిత్యాల మున్సిపల్ 4 మున్సిపల్ చైర్మన్ కావడానికి తోడ్పడ్డా చెప్పంటున్నా. ఒక 10 మంది జడ్పీటీసీలు ఎంపీపీలు అయిందని చెప్పంటున్నా. ఒక 100 మంది మున్సిపల్ కౌన్సిలర్స్ అయిందని చెప్పంటున్నా. ఒక 100 మంది ఎంపీటీసీలు అయిందని చెప్పంటున్నా. నేను మొత్తం తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా ఏదైతుందో ద్వితీయ శ్రేణి నాయకత్వం ఏదైతుందో ఎదిగొచ్చింది ఎక్కడ అని చెప్పంటే చికిత్స నియోజకవర్గం. నీలాగా తొక్కకుండా కాదయా, నేను ప్రోత్సహించుకుంటూ వచ్చిన. నీ నెత్తి మీద దరిద్రం ఉండి నీ బుద్ధి సక్కాలేక జగిత్యాల ప్రజలు బండకేసి కొడితే అది మా తప్ప. ఎమ్మెల్యేకి బండకేసి కొడితే ఎంబడే ఎంపీ టికెట్ ఇస్తే బొంద పెట్టిరు వాళ్ళు. అది మా తప్ప, పార్టీ తప్ప? ఏం తక్కువ చేసింది నీకు పార్టీ? జీవన్ రెడ్డి గారికి నేను 14 సార్లు టికెట్ ఇచ్చిన. ఇది కథ గమ్ముతుందిరా. నాకు సమర్థత లేకుండా టికెట్ ఇచ్చిన. అదే నాకు ఎన్నికలో పోటీకి సమర్థత లేకుండా టికెట్ ఇస్తారు ఎవడన్నా? 96 ఉప ఎన్నిక ఏదైతుందో మొత్తం దేశంలోనే ఒక ప్రతిపక్ష పార్టీ అభ్యర్థి 73% ఓట్ ఐ గాట్ పోల్డ్. నీలాగా కాదయా. నేను ఎమ్మెల్సీ గెలిచిన అని చెప్పంటే రాజకీయాలకు అతీతంగా చెప్పంటారు. రాజకీయాలకు అతీతంగా ఆయన మొత్తం శాసన మండలి పరిధిలో ఇద్దరు ఎమ్మెల్యేలే. కానీ ఇవాళ 20 మంది ఎమ్మెల్యేలు పెట్టుకొని ఇదే రేవంత్ రెడ్డి గారు కాలుకు బల్బం కట్టుకొని మొత్తం జిల్లాలు తిరిగిండా. ఎందుకు గెలిపేది మన శాసన మండలి? ఎవడు వచ్చినా తొక్కుకుంటబోయే బాధ్యత మనం తీసుకుందాం. ఈ దేశంలోనే నేను చెప్పదలుచుకున్నా, ఈ దేశంలోనే అత్యధిక మెజార్టీతోని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే కాదు, వచ్చేసారి తెలంగాణలో 15 పార్లమెంటులను గెలిపించి రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసే బాధ్యత నాది, మీది. ఈ రోజు ప్రతిన బూనుదాం, రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేద్దాం. ఇక ఈయన రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేస్తారట. నీ భయమన్నారు ఓడగొట్టు. మహబూబ్నగర్ శాసనమండలి ఓడిపోయింది అన్న అంటే శాసనమండలి ఓడిపోయింది. మహబూబ్నగర్లో చేవల్లో ఓడిపోయింది. సికింద్రాబాద్, మల్కాజ్గిరి ఈయన ప్రాతినిధ్యం వహించిండు. ఒక్క సీటు గెలవలే, పార్లమెంట్ గెలవలే. ఈయన కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడతాడు. ఈ రాష్ట్రాన్ని పట్టిన శని పీడ విరడ కావాలి, ఈ రేవంత్ రెడ్డి పోవాలని చెప్పని రాష్ట్ర ప్రజానికే కోరుకుంటున్నాను చెప్పంటున్నాను.